గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిథివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు చైత్ర శుద్ధ పాడ్యమి శనివారం, రేవతి నక్షత్రం ఉదయం 7:23 వరకు ఉండి తర్వాత నుంచి కూడా అశ్విని నక్షత్రం ప్రవేశిస్తున్నది. వైద్యుతి యోగం, భవ బాలవ కరణాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి మనందరికీ కూడా నూతనమైనటువంటి సంవత్సరం ప్రారంభమవుతున్నది చాంద్రమానాన్ని అనుసరించి. కనుక సమస్తమైనటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి పరిశీలనలు చేసుకోవడానికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. చాంద్రమానము, సౌరమానము, బార్హస్యత్మానము ఇట్లా అనేకమైనటువంటి మానములు ఉన్నాయి. అంటే చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి గణన చేయటం, సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి గణన చేయటం, బృహస్పతి యొక్క గమనాన్ని అనుసరించి గణన చేయటం, ఇట్లాంటి వాటిని బట్టి వస్తాయి ఇవన్నీ కూడా. వాటిల్లో తెలుగువారమైనటువంటి మనమందరము కూడా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఈ తెలుగువారమైన మనమందరము కూడా చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి మనకుండేటువంటి కాలగణన చేసుకుంటూ వెళ్తాం. ఆ క్రమంలో ఈ రోజున మనందరికీ కూడా ఉగాది పర్వదినం ప్రారంభమవుతున్నది. ఈ ఉగాది నుంచే బ్రహ్మ సృష్టి చేయడం ప్రారంభం చేశాడు అని చెప్పని బ్రహ్మపురాణం చాలా ప్రమాణంగా మనకి తెలియజేస్తూ వస్తున్నది. అయితే ఆ క్రమంలో ఈ సంవత్సరం ఉన్నటువంటి ఉగాదికి ఉన్నటువంటి పేరు శ్రీ వికారినామ సంవత్సరం. ఈ వికారినామ సంవత్సరం ఎక్కడిదిట? మొత్తం కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలైతే అందులో శ్వేతవరాహ కల్పంలో 7వదైనటువంటి వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగంలో కలియుగ ప్రథమ పాదంలో 5,125, అలానే ప్రభాది 60 సంవత్సరాలలో 33వది అయినటువంటిదిట ఈ శ్రీ వికారినామ సంవత్సరం. 60 సంవత్సరాలలో కూడా మొదటి 5 సంవత్సరాలని ఒక మహాయుగంగా చెప్తూ ఉంటారు. అలా మహాయుగంగా చెప్పేటప్పుడు అందులో మొట్టమొదటి దాన్ని సంవత్సరమని, రెండవ దాన్ని పరివత్సరమని, మూడవ దాన్ని ఇదావత్సరమని, నాలుగవ దాన్ని అనుద్వత్సరమని, ఐదవ దాన్ని ఇద్వత్సరమని అంటారు. వాటిల్లో ఇది మూడవది. ఇలా మూడవదిగా ఉండేటువంటి సంవత్సరానికి ఆధిపత్యం వహించేటువంటి వాడు చంద్రుడు అవుతాడు. కనుక ఈ శ్రీ వికారినామ సంవత్సరానికి ఆధిపత్యం వహించేటువంటి వాడు చంద్రుడు. ఈ సంవత్సరం అంతా కూడా మనం పూజ చేయవలసినటువంటిది, ఈ సంవత్సరం అంతా కూడా మనకు అనుకూలంగా ఉండటానికి కానీ సేవించవలసింది చంద్రభగవానుని. ఆ చంద్రప్రీతిగా ఈ సంవత్సరం అంతా కూడా వస్త్రములు దానం చేయడం చాలా విశేషంగా చెప్పారు. కనుక ఈ రోజున వస్త్రములు దానం చేయాలి. ఆ వస్త్రములు ఎవరికైనప్పటికీ కూడా చక్కగా మీరు నిండుగా దానం చేయవచ్చు. ఈ వస్త్రదానం చేత ప్రీతి చెందినటువంటి వాడై చంద్రుడు మన మనయేప్సితములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అలానే మనస్సులో ఉండేటువంటి వికారములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తాడు అని చెప్పని. పేరు వినటానికి ఏమిటంటే వికారం ఏమిటండి అంటే వికారము అంటే మార్పు అని అర్థం. మార్పు తీసుకొచ్చేటువంటి సంవత్సరమైనటువంటి కారణం చేత దీనికి శ్రీ వికారినామ సంవత్సరము అనేటువంటి పేరున్నది. కనుక ఈ సంవత్సరం మార్పులు ఏర్పడతాయి. ప్రతి వారి జీవితంలోనూ మార్పు ఏర్పడుతుంది. ఆ మార్పు దేనికి దారితీస్తుంది, మంచికా చెడుకా ఏమిటి అనేది వారి వారి యొక్క సుకృత దుష్కృతముల మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఇది మార్పును తెస్తుంది. 33వ సంవత్సరం ఈ సంవత్సరం. అటువంటి ఈ శ్రీ వికారినామ సంవత్సరంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు చేయవలసినటువంటి కృత్యములు ఏమిటి అంటే మొత్తం 10 రకాలైనటువంటి కృత్యాలు చేయాలి అని చెప్పని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏమిటయ్యా అనంటే గనక తైలాభ్యంగనము, తలకి నువ్వుల నూనె అంటుకొని స్నానము చేయడం. ఈ తలకి నువ్వుల నూనె అంటించుకోవడం అనేది కూడా పెద్దవాళ్ళ చేత తలకి చక్కగా మాడు కంటే విధంగా అంటించుకొని దాంతో స్నానం చేయాలి తప్ప ఇతరత్రా నూనెలు వాడకూడదు. అలానే నవవస్త్రాభరణ ధారణ, చతరజామరాది స్వీకారం, కొత్తమైనటువంటి బట్టలు ధరించడం, నూతనమైనటువంటి ఆభరణాలు ధరించడం ఈరోజు చేయాలి. ఈ నూతనమైనటువంటి వస్త్రాలు ధరించడంలో చాలా విశేషమైనటువంటి ఆంతర్యం ఉంటుంది. కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం కలుగుతుంది కనుక శుభసూచకం కనుక అనేటువంటిది సాధారణమైనటువంటిది అయితే దీనికి అంతర్లీనంగా ఉండేటువంటిది వేదాంత రహస్యం. ఏ ప్రకారంగా అయితే పత్తి చెట్టుకు ఉండేటువంటి కాయ నేల మీద పడినప్పుడు అది కాస్త విచ్చుకొని అందులో ఉండేటువంటి దూది కొద్దిగా బయటకు కనబడుతూ ఉన్నప్పుడు దాన్ని గ్రహించి దాన్ని నేసేటువంటి వాడు రకరకాలైనటువంటి రంగులు అద్ది దాన్ని నేసిన తర్వాత చిత్ర విచిత్రాలతో కూడినటువంటి అద్భుతమైన వస్త్రం కనబడుతుందో అలా ఈ సృష్టి అంతా కూడా ఆది యందు కేవలం శాంతగుణాత్మకుడైనటువంటి బ్రహ్మముగానే ఉండి అందుండి మనందరికీ కూడా ఇచ్చాజ్ఞాన క్రియాశక్త్యాత్మకంగా ఉండేటువంటి మాయాశబలితమైనటువంటి బ్రహ్మంగా ఆయన తాను మారి ఆయనలో నుంచి త్రిగుణములు బయటపడి ఆ త్రిగుణముల నుంచి విస్తృతమైనటువంటి సృష్టి ఒక్కొక్కటిగా తత్వములతో కూడుకొని మనం చూస్తున్నంత విస్తారంగా బయలుదేరి వస్తుంది.
ఇలా ఉన్నటువంటి ఈ విస్తారమైనటువంటి సృష్టి అంతటికి కూడా మూలమైనటువంటి వాడు బ్రహ్మమే. కనుక మోక్షార్థివై జీవించు, ఎప్పుడు కూడా ఈ ఇహపరమైనటువంటి లంపటాల్లో పడి ఉండకు అనేటువంటి దానికి సంకేతంగా ఉండేది నూతన వస్త్రం. ఈ కారణం చేత ఏ పండగ వచ్చినప్పుడు కూడా మనం నూతన వస్త్రాలు ధరిస్తూ ఉంటాం. అంటే మన పర్వదినాలన్నీ కూడా మోక్షాన్ని అపేక్షించడానికి మాత్రమే చెప్పబడినటువంటివి అనడం ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అర్థం. అందుకనే ఈ సనాతన వైదిక ధర్మం చాలా గొప్పది. ఆ కారణంగా ఈ రోజున నూతన వస్త్రాభరణాలను ధరించి ఛత్రచామరాదులను స్వీకరించాలి. ఇది ఒకప్పుడు చాలా విస్తృతంగా ఉండేటువంటిది. ఛత్రము అంటే గొడుగు, చామరం అంటే విసనకర్ర వంటివి, లేదా మనకి దేవుడు చక్కగా వింజామరతో విస్తూ ఉంటారు, వాటిని అనుకోవాలి. ఇవన్నీ కూడా ఈ రోజున స్వీకరించాలి. ఇవి స్వీకరించడానికి గల కారణం ఏంటి? ఇక్కడి నుంచి ఎండాకాలం ప్రారంభమవుతూ ఉంటుంది కనుక ఎండ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి అనేటువంటి కారణం చేత వాటి నుంచి వాడుతూ ఉండండి అని చెప్పారు. అలానే ప్రతిగృహ ధ్వజారోహణం, ప్రతి ఇంటి పైన కూడా బ్రహ్మ లేక ఇంద్రధ్వజమును ఉంచాలి అని అన్నారు. ప్రస్తుతం ఇది ఎక్కడా వాడుకలో ఉన్నట్టు మనకు కనబడదు. అలానే ఈ రోజు నుంచి పూర్ణిమ వరకు కూడా రోజుకు ఒక దేవతకి చప్పున దమనముతో పూజ ఉంది. ఈ దమనముతో పూజ చేయడం వలన ఆయా దేవతలు సంతసించినటువంటి వారే సంవత్సరం అంతా కూడా తమను పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని అనుగ్రహిస్తారని చెప్పని, విశేషమైనటువంటి సమ్మోహన శక్తిని అనుగ్రహిస్తారని చెప్పని శాస్త్ర ప్రమాణాలు కనబడుతున్నాయి. ఆ క్రమంలో ఈ రోజున చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారిని దమనంతో పూజించాలి. ఇది 4వదైనటువంటి క్రియ. ఇక 5వది సర్వాపశాంతికర మహాశాంతి. ఇది ఈ రోజున చెయ్యాలట. ఈ సర్వాపకరశాంతి మహాశాంతి అనబడేటువంటిది ఒక హోమక్రియగా చెప్పబడుతున్నటువంటిది. ఇందులో మొట్టమొదటిగా చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారిని సకలమైనటువంటి వేదరాశితో కూడినటువంటి మహాత్ముణ్ణి ఆయా మంత్రములతోటి పూజించి అర్ఘ్యప్రదానాదులు చేయాలి. ఆపై సంవత్సరాది దేవతలను, నవగ్రహములను, వినాయకుణ్ణి, ఇతరత్రా దేవతలను వీరందరినీ ఇందులో ప్రత్యేకం ఒక్కొక్కరిని విశేషించి పూజించడం, వారందరికీ సంబంధించినటువంటి మంత్రములతో హోమం చేయడం ఇందులో చాలా విస్తారంగా కనబడుతుంది. ఈ సర్వాపశాంతికర మహాశాంతి ఈ రోజులో లుప్తమైంది, కానీ వాస్తవానికి ఇది ప్రతి దేవాలయంలో కూడా ఈ రోజున చేయవలసినటువంటిది. అలానే నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి మనందరికీ తెలిసినటువంటిది. వేప పువ్వు, చింతపండు, ఇతరత్ర అయినటువంటి పదార్థాలన్నీ కూడా కలిపి షడ్రసోపేతంగా దీన్ని తయారు చేసుకుంటాం. అన్ని రకాలైనటువంటి రుచులు ఇందులో వచ్చే విధంగా తయారు చేసుకుంటాం. తయారు చేసుకొని దాన్ని స్వీకరించి ఈ సంవత్సర శకునాన్ని తెలుసుకుంటాం మనం. ఎలా? కొంతమందికి అది పొల్లగా కనబడుతుంది, కొంతమందికి కొంచెం వగరుగా వస్తుంది. అలా వగరుగా వచ్చినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా వగరుగానే ఉంటుందని, పొల్లగా వచ్చినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సుఖంగా సాగుతుందని, అలా దీన్ని బట్టి మనం తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా కావు. కష్టసుఖాలు ఏ వచ్చినప్పటికీ కూడా ఆనందంగా సాగాలి అనేటువంటి కాంక్షతో చేయవలసినటువంటిది. టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఏమన్నా కావచ్చు గాక ఈ రోజున మొట్టమొదట భగవంతుడికి ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి దాన్ని మనం స్వీకరించిన తర్వాత కానీ ఇట్లాంటివి ఏవి కూడా స్వీకరించకూడదు. మొట్టమొదటిగా ఈరోజు సేవనీయమైనటువంటిది డిఏ. తర్వాత పంచాంగ పూజ, పంచాంగ శ్రవణము ఈరోజు అందరూ కూడా చేయవలసినటువంటిది. ఆపై 8వదైనటువంటిది ప్రపాధార ప్రారంభం అంటే చలివేంద్రాలను ప్రారంభం చేయటం. ఈ చలివేంద్రాలంటే నీరు చక్కగా అట్టిపెట్టి అందరికీ కూడా నీటిని పుష్కలంగా అందించడం. ఇక్కడి నుంచి ఎండలు మికుటం అవుతూ ఉంటాయి కనుక ఇక్కడి నుంచి 4 మాసాల పాటు దీన్ని చేయమన్నారు. ఇలా ఈ 4 మాసాల పాటు దీన్ని చేయలేని వారు ఈ రోజున కనీసం ఉదక కుంభమును దానంగా ఇవ్వాలి. అలానే రాజదర్శనం చేయడం మంచిది అని అన్నారు. సరే, ఇప్పుడు రాజులు లేరు కనుక ఈ దర్శనాలు మనం పక్కన పెట్టవచ్చు. వసంత నవరాత్ర ప్రారంభం, అమ్మవారిని ఉద్దేశించి లలితాపరాభట్టారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజు నుంచి కూడా కలశస్థాపన చేసి 9 రోజుల వరకు కూడా శ్రీరామనవమి పర్యంతంగా అమ్మవారిని పూజిస్తాం. అలానే రామభక్తి కలిగినటువంటి వారందరూ కూడా గర్భనవరాత్రులు అనేటువంటి పేరుతో రామచంద్రమూర్తిని ఇక్కడి నుంచి 9 రోజుల పాటు సేవిస్తారు. ఇలా విస్తృతంగా ఈ క్రియలన్నీ కూడా ఈ రోజున ప్రారంభం చేయాలని చెప్పారు. ఇవి కాక స్వరూప వ్రతము, ఆరోగ్యప్రద ప్రతిపదా వ్రతము, విద్యా ప్రతిపదా వ్రతము, తిలక వ్రతము, సౌరి వ్రతము, బ్రాహ్మీ ప్రతిపదా వ్రతము, ఇటువంటి అనేకమైనటువంటి వ్రతములన్నిటికి కూడా ఈ రోజునే శ్రీకారం చుట్టాలి అని చెప్పని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అటువంటి దివ్యమైన భవ్యమైన మన తెలుగువారి పండగైనటువంటి ఈ ఉగాది పర్వదినాన ఇవన్నీ యథాశక్తిగా యథామతిగా ఆచరించి ఈ సంవత్సరం అంతా కూడా శుభ పరంపరతోటి మనం జీవించదముగాక అని చెప్పని భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గమనిద్దాం. మన జీవితం సుఖంగా సాగడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల్ని మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజు నుంచి మీకు కొన్ని విశేషమైనటువంటి మంత్రాలు తెలియజేస్తాను. ఇవి 12 రాసుల వారికి కూడా ఉపయోగపడేటువంటివి. ఏ రాశిలో జన్మించినటువంటి వారు ఆ రాశికి సంబంధించినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపం చేస్తూ రావడం వలన
మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీరు రక్షింపబడుతూ ఉంటారు. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మనం రక్షింపబడుతూ ఉంటాం, కోరికలు నెరవేరుతాయని కాదు. ఏదన్నా పెద్ద ఆపద రాబోతోంది, దాని నుంచి రక్షింపబడుతూ ఉంటాం. ఇది ఉగాది నాడు ముందు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అంశం కూడా ఇదే. రక్షణ కోసం చేసేటువంటి పర్వదినమే ఉగాది. అందుకని ఈ రోజు నుంచి కూడా రక్షణ పొందడానికి గాను ఉపకరించేటువంటి మంత్రాలు తెలియజేస్తూ వస్తాను. మేషరాశి వారు ఏ మంత్ర జపం చేయాలి, వృషభ రాశి వారు ఏ మంత్ర జపం చేయాలి, మిథున రాశి వారు ఏ మంత్ర జపం చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఇక్కడి నుంచి తెలుసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. నా రాశి మేషరాశి అని మీకు తెలిసింది అనుకోండి, రోజు కూడా ఈ మంత్రాన్ని జపం చేయటమే. ఎంత సంఖ్యలో జపం చేస్తారో మీ ఇష్టం. 100 సార్లు చేస్తారా, 1000 సార్లు చేస్తారా, రోజు 51 సార్లు చేస్తారా, మీ ఇష్టం. కనీసం 51కి తక్కువ కాకుండా ఉండే విధంగా చూసుకోవడం కొంతవరకు మేలు చేస్తుంది. జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా రక్షణ పొందడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు. అందులో మొట్టమొదటిగా మేషరాశి వారు జపించవలసినటువంటి మంత్రాన్ని మీకు తెలియజేస్తాను. ఈ మంత్రాలు ఏవి కూడా గురూపదేశం లేకుండా ఎవరికి వారు చేసుకోదగినటువంటివి, ఇవి సాధారణమైనటువంటివి కనుకనే సాహసించి ప్రాసార మాధ్యమం ద్వారా తెలియజేస్తూ వస్తున్నాను. ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః. ఇది మేషరాశి వారు జపించవలసిన మంత్రం. ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః. ఇలా రోజు 51 కానీ 100 కానీ 1000 కానీ మీకున్నటువంటి సమయాన్ని బట్టి చక్కగా జపం చేసుకుంటూ రావడం వలన ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ ఉపశమిస్తాయి. అలానే వృషభ రాశి వారు ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అని వీరు నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. మరి మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు ఏ మంత్రాలు జపం చేయాలో రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.